నిన్న జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ వరంగల్కు రావడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ను ఎవ్వరు కూడా తెలంగాణకు రావద్దు అని చెప్పలేదు. ఇక్కడ విషయం ఏంటంటే మేము ఒక స్పష్టంగా చెప్పినాం, మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీరు అక్కడ డెవలప్ చేయండి, అమరావతిని డెవలప్ చేయండి, రాజధాని డెవలప్ చేయండి. కానీ మీరు అక్కడి ప్రజల ప్రయోజనాలు నెరవేర్చకుండా ఈరోజు మీరు ఆట విడుపు కోసం సరదాల కోసం ఈరోజు శనివారం ఆదివారాలు వస్తారని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్పినాం. మేమేమి మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిన్న వరంగల్కి మీరు రాకపోదురు. గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు, మీరు అడ్డుకుంటే రాకపోదురు. ఇక్కడ మీరు నిన్న రావడం జరిగింది, దాన్ని తెలంగాణ కూడా స్వాగతించింది. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టి చూసుకుంటుంది. కానీ ఇక్కడ మీరు చేసే పని ఏంది? హైదరాబాద్లో మీ నివాసాలు ఉన్నాయి, హైదరాబాద్లో మీ వ్యాపారాలు ఉన్నాయి, హైదరాబాద్లో మీ అన్ని రకాల ఆస్తులు ఉన్నాయి. నేనేమంటా ఉన్నాను, మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిప్యూటీ సీఎం, అక్కడ కనీసం మీరు ఇల్లు కట్టుకోలేదు, అక్కడ కనీసం మీకు వ్యాపారాలు లేవు, అక్కడ మీ ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాన్ని తీసుకొద్దామన్నటువంటి ఆలోచన లేదు. మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీరు ఎందుకు ఇక్కడ ఆట విడుపు కోసం శనివారం ఆదివారాలు ఎందుకు వస్తున్నారు? మీరు అక్కడ ఉండండి, అక్కడ ఉండి అక్కడ ప్రజల కోసం పనిచేయండి అని చెప్తే రావద్దంటారా, అదంటారా, ప్రాంతీయ దిశ రెచ్చగొడతారా, హిందూ మతం అంటారా అని రకరకాల ఈక్వేషన్స్ జరిగినాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది, మంచిదే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక సమస్య ఉన్నది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద 100 కార్ల కాన్వాయ్ తోటి రావడం జరిగింది. అక్కడ బందోబస్తు ఈయన ఖర్చులు అన్ని కలిపినా కానీ ఒక 50 లక్షల ఖర్చు అయితే అయింది. ఎవరికి? పవన్ కళ్యాణ్ పర్యటనకు 50 లక్షల ఖర్చు, దాదాపుగా 50 లక్షల దాకా ఖర్చు అయి ఉండేటువంటి అవకాశాలు అవుతున్నాయి. సరే 50 లక్షలు కాదు, ఒక 10 లక్షలే అయింది అనుకుందాం. ఎందుకంటే ఆయన కాన్వాయ్లో కావచ్చు, రకరకాల బందోబస్తులు కావచ్చు, అన్ని రకాల ఖర్చులు అయితే ఒక 10 లక్షల రూపాయలు అయింది. సో 10 లక్షల రూపాయలు అయింది అనుకుందాం. నేను ఎక్కువనే అవుతుందని చెప్తున్నా, 10 లక్షలు కాదు 25 కంటే ఎక్కువనే అయి ఉంటుందనే నా యొక్క అంచనా. సో పవన్ కళ్యాణ్ ఏం చేసిండు, నిన్న ఎవరైతే తన అభిమాని దగ్గరికి, ఒక జన్యుపరమైనటువంటి లోపాలు ఉన్నటువంటి ఒక అభిమాని దగ్గరికి రావడం జరిగింది, ఆయనతోటి ముచ్చటించడం జరిగింది. ఏం చేసిండు పవన్ కళ్యాణ్? 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిండు. ఆయన పర్యటనకు అయినటువంటి ఖర్చేమో 10 లక్షల నుంచి 25 లక్షల వరకు అయింది. కానీ ఆర్థిక సహాయం ఎంత చేసిండండి? 1 లక్ష రూపాయలు వేసిండు. నీ అభిమాని అని చెప్తున్నారు కదా, మీరు ఏం చెప్తున్నారు? నేను ఆస్తులు అమ్మి మొత్తం ప్రజాసేవ చేస్తున్నాను, అసలు నేను అభిమానుల కోసం ఎంతైనా చేస్తానని చెప్పేసి చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసింది. నాకు అర్థం కాదు. మీరు ఆయన ట్రీట్మెంట్ ఎట్లా ఆయనను మంచి బాగు చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి ఏమైనా అవకాశాలు ఎతికినరా, దానికి సంబంధించిన ఖర్చు అంతా కూడా నేనే భరిస్తానని చెప్పేసి ఆ కుటుంబానికి ఏమైనా భరోసా ఇచ్చినరా అనేది ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసిండు. ఏది? వరంగల్ పోయి. ఏంటంటే తీట ఇవ్వాలన్నట్టు పవన్ కళ్యాణ్ ఏంటంటే నన్ను నాకు పర్మిషన్ ఇయ్యరా అనేటువంటి కోణంలో ఒక తీట వ్యవహారం చేసిండు. వరంగల్కి వచ్చి తన యొక్క పంతని ఏదో అభిమాని చెంతకు వస్తుందని చెప్పేసి ఒక రకమైన పర్యటన వేసి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసిండు. ఒకసారి చూద్దాం దాని గురించే. అభిమాని చెంతకు అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్కు జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శ. హనుమకొండలో బాలుడి ఇంటికి ఏపీ డిప్యూటీ సీఎం అతని ఆకాంక్ష నెరవేర్చిన పవన్ ఆరోగ్య స్థితి చూసి కంటతడి, వైద్య ఖర్చులకు 1 లక్ష రూపాయల సాయం. తిరుపతి లడ్డులో అందజేత. నిరంజన్ తల్లిదండ్రులకు క్యాంటీన్, ఇంటి ఏర్పాటుకు హామీ. వరంగల్ భద్రకాళి ఆలయంలో నిరంజన్ పేరిట పూజలు అంటూ చూస్తాను. నేను ఒకటే అడుగుతాను పవన్ కళ్యాణ్, సో మీరు మంచి ప్రయత్నం చేశారు, కానీ ఆయన వైద్య ఖర్చులు ఎంత అవుతాయో అంత నేను భరిస్తా అని ఎందుకు చెప్పలేకపోయారు? జనసేన భరిస్తుంది, పవన్ కళ్యాణ్ భరిస్తుంది అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు? అంటే ఇది కేవలం ఒక ఆధిపత్యంని నిరూపించుకోవడానికి మాత్రమే పెత్తనం చెలాయించాలి అనేటువంటి ఒక తీట వేషం తప్ప ఏదైనా ఉందా పవన్ కళ్యాణ్కి? నిజంగా నీ అభిమాని మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ అబ్బాయికి సంబంధించినటువంటి వైద్య ఖర్చులు ఎంత అవుతాయో ప్రతిదీ నేనే పెడతాను, దానికి ఒక ట్రస్ట్ ఏర్పడి ట్రస్ట్లో 25 లక్షలు కాకపోతే 50 లక్షలు అయితే 1 కోటి రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయినరు పవన్ కళ్యాణ్ అనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ఆయన అడుగుతూ ఉన్నది. మీరు ఏదో షో ఆఫ్ చేసి తెలంగాణలో నన్ను రానిరా అనే కొడుకులో ఏదో ఆయనకాయన ఊహించుకొని ప్రాంతీయ విద్వేషాలు ఆయన రెచ్చగొట్టి హిందుత్వం సనాతన ధర్మం ఆయన రెచ్చగొట్టి తీరా ఏం చేసిండు? వచ్చి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసిండు. ఇది పవన్ కళ్యాణ్ యొక్క మానసికమైనటువంటి స్థితి. గుర్తుపెట్టుకోండి తెలంగాణ సమాజం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏం తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఒక
కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కూడా లాకప్ హత్య, అది యాక్చువల్గా లాకప్ మర్డర్. అది ఆ మర్డర్కి సంబంధించినటువంటి అంశం రగులుతూ ఉంటే తన యొక్క జనసేన కార్యకర్త అని చెప్తున్నారు. వాళ్ళ మేనమామ కూడా జనసేనలో పనిచేస్తారట. చాలాసార్లు ఆయన ఆ మేనమామ ఎవరైతున్నారో ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూడా విపరీతమైనటువంటి బూతులు పురాణం తిట్టినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇంతవరకు పోలీసులు దానిపైన ఒక స్పందన కూడా చేయలేదు. ఒకసారి చూడండి, ఇగో ఈయనే ఈ అబ్బాయి గాదె సాయికృష్ణ, జనవాణి ఎత్తిన సాయికృష్ణ ఇక లేరు. అంటే జనసేన సంబంధించినటువంటి కార్యకర్త ఇక లేరు. ఆయనను ఎవరు చంపారు? ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు, ఏది కృష్ణలంక పిఎస్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ఆయన కొన్ని నేరారోపణలు ఉందని చెప్పేసి, ఆయన పేరు రౌడీ షీటర్ ఉందని చెప్పేసి ఈరోజు ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ చంపినటువంటి ఘటన ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు కూడా చరిస్తూ ఉన్నాయి. ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. లాకప్ డెత్ ఆర్ లాకప్ హత్యనా? అసలు ఆయనది లాకప్ డెత్ అంటే ఏంటంటే 2-3 రకాల ఈక్వేషన్ ఉంటాయి. ఒకటి పోలీసులు కొడితే చనిపోవడం, ఒకటి లాకప్ డెత్. రెండోది పోలీసులు కొడతారేమైన భయంతో ఆత్మహత్య చేసుకోవడం, లేదంటే ఇంకా ఏదైనా కారణాలతోటి పోలీసుల భయంతో చనిపోవడం. ఈ 3 కారణాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. పోలీసుల దెబ్బ కారణంగా చనిపోవడం, ఇది లాకప్ డెత్గా పరిగణిస్తాం. పోలీసులు కొడతారని భయానికి ఆత్మహత్య చేసుకోవడం, ఇది లాకప్ డెత్గా పరిగణిస్తాం. పోలీస్ స్టేషన్ వెళ్ళగానే భయంతో గుండెపోటు లాంటి కారణాలతో చనిపోవడం, ఇలాంటి కారణాలు లాకప్ డెత్గా పరిగణిస్తారు. కానీ ఈ గాదె సాయి కృష్ణను పోలీసులు, ఇది ఆ కృష్ణలంక పోలీసులు తీసుకెళ్ళి టార్చర్ పెట్టిరని చెప్పేసి వాళ్ళ తల్లి స్వయాన చెప్తా ఉంది. సో అసలు మా అబ్బాయి ఎక్కడున్నాడు, లాకప్ డెత్తో మరణిస్తే కనీసం ఆ అబ్బాయి యొక్క శవాన్నైనా, నా కొడుకు శవాన్నైనా ఇవ్వండి అయ్యా అని పాపం బతిలాడుకుంటుంది, ఏడుస్తూ ఉంది ఆ తల్లి. సో ఇలా జరిగినటువంటి ఈ యొక్క అంశం ఏతుందో దీన్ని పైన కనీసం తన సామాజిక వర్గం సంబంధించినటువంటి సాయికృష్ణ, జనసేన కార్యకర్త అయినటువంటి సాయికృష్ణ ఈరోజు లాకప్ డెత్లో మరి ఎక్కడ కనపడకుండా పోతుంటే కనీసం దానిపైన స్పందించిన పవన్ కళ్యాణ్ వరంగల్కి వచ్చి మాత్రం అభిమానిని చేరదీసిండు అనేది మంచిదే అనుకుందాం. కానీ నీ స్టేట్లో నీ సామాజిక వర్గానికి నీ కార్యకర్తకు ఇంత పెద్ద ఎత్తున పెద్ద అంశం జరుగుతూ ఉంటే కనీసం స్పందించకుండా మొన్ననేమో ఢిల్లీలో మీటింగ్ పెట్టాడు, నిన్ననేమో నిన్న వరంగల్కి వచ్చిండు. మరి దీనిపై ఎందుకు స్పందిస్తలేడు పవన్ కళ్యాణ్? స్పందించాలి కదా. ఎంత దారుణం అంటే గాదె సాయి కృష్ణ పోలీస్ స్టేషన్లో చనిపోతే ఇద్దరు కానిస్టేబుల్ బైక్ పైన, ఒక కానిస్టేబుల్ ముందు మధ్యలో శవము, తర్వాత కానిస్టేబుల్ కూర్చొని ఆ కృష్ణలంక పరిధిలో ఉన్నటువంటి శ్మశాన వాటికకి తీసుకెళ్ళి అక్కడ దహనం చేసినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ బయటికి రావడం జరిగింది. అంబటి రాంబాబు, ఏది వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నేత అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రకరకాల ప్రయత్నాలు అవే జరుగుతున్నాయి. వాళ్ళ తల్లి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం ఒకసారి వినాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ తల్లి మాట్లాడిన మాటలు అంటే ఎవరైనా సరే ఎంత కడుపు కోత ఏ విధంగా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. చూడండి ఒకసారి, ఎంత దారుణం అంటే చాలా చాలా దారుణం ఇది. ఇలాంటి కేసులు నా పిల్లోని చూడండి ఒకసారి, నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు ఇవ్వండి, మెట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంత మందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించిందంటే ఏదేదో అంట కడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టేందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకుంటారు గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్గంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచు, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే మీకు ఏమాత్రం ధర్మం ఉన్న అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకు అలాంటి వాడు కాదు. సో తల్లి తన కొడుకు శవాన్నైనా అప్పగించండి, లేదంటే తన కొడుకు శవం ఎక్కడ కాలబెట్టిరో కనీసం కొంచెం మట్టైనా వేయండి, ఎక్కడ కాలబెట్టిరో చెప్పండి అని చెప్పేసి ఒక ఆవేదనతోటి తన తల్లి
తన కొడుకు గురించి అంత ఆవేదన పడుతూ ఉన్నది. అంటే జనసేన కానీ టీడీపీ కానీ ఈ అబ్బాయి పైన అసలు ఎంత దుష్ప్రచారం చేయాలో, ఆయన రౌడీ షీటర్ అంటూ రకరకాల కేసులు అని చెప్పి అంటున్నారు. అంటే రౌడీ షీటర్ అయితే ఒకవేళ రౌడీ షీటరే ఉన్నాయి, 20 కేసులే ఉన్నాయి అనుకుందాం. మరి అలాంటి వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో టార్చర్ పెట్టి చంపుతారా? చట్టాలు లేవా? చట్టాలు గౌరవించే అవసరం లేదా? ఏంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు యొక్క రాజ్యాంగం నడుస్తుందా? లోకేష్ యొక్క రాజ్యాంగం నడుస్తుందా? నారా రాజ్యాంగం నడుస్తుందా? లేకపోతే కొనిదెల రాజ్యాంగం అని నడుస్తుందా? ఏం నడుస్తుంది అక్కడ? ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనసేన కార్యకర్త ఆయనను చంపి లాకప్ డెత్ చేసి అసలు ఎక్కడ ఉంచిర్రో తెలియదు, అసలు శవం ఉందో లేదో తెలియదు, శవం కాల్చిర్రో లేదో తెలియదు, రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన జనసేన కార్యకర్తను కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే. చంద్రబాబు నాయుడు మాట్లాడలే, లోకేష్ మాట్లాడలేక, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మాట కూడా మాట్లాడలే. గిది వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం. ఇంత దారుణంగా ఉన్నది వీళ్ళ యొక్క పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి అలాంటి రాజకీయాలు ఎక్కడ ఉన్నాయనేది. సో మరి ఇప్పుడు వరంగల్కి వచ్చిండు పవన్ కళ్యాణ్, ఓకే మంచిదే, అభిమాని చేరదీసిండు, ఓకే మేమందరం స్వాగతిస్తా ఉన్నాం, మీరు మంచి పని చేసిరు అనుకుందాం, సరే ₹1,00,000 ఇచ్చారని మంచి పని అనుకుందాం. మరి నీ స్టేట్లో నీ సామాజిక వర్గం సంబంధించినటువంటి నీ పార్టీ కార్యకర్త లాకప్ డెత్లో చనిపోతే ఎందుకు మౌనంగా వహిస్తా ఉన్నావు? ఎందుకు చర్చను డైవర్ట్ చేస్తా ఉన్నావు? నీ కార్యకర్తల దృష్టి ఎందుకు మరుస్తా ఉన్నావు? ఇది కదా నువ్వు చేయాల్సింది పవన్ కళ్యాణ్. ఇదా మీరు నేర్పుతున్నటువంటి సంస్కారం? ఇదా మీ యొక్క నీతి జాతి? ఇది పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితి. చూడండి మిత్రులారా, ఎంత దారుణమైనటువంటి సంఘటన అనేది. నేనైతే నిజంగా నేను మొన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. చాలా చాలా ఘోరంగా. ఆ తల్లి ప్రెస్ మీట్లో కూడా చూడండి ఒకసారి. నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ అండి. గత 9వ తారీఖు పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి. నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశోతులకు నువ్వు వెళ్ళి బయటకు వచ్చావు అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకట్లా అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకు ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30, 2ంటికి వెళ్ళిపోమ్మా అన్నారు పక్కన వాళ్ళు. ఇంటికి వచ్చేసా సార్. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనుమానండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటా పక్కన కూర్చున్నా. తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వలా. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల పరిస్థితి ఇట్లా ఉన్న, ఇంత దారుణంగా ఉన్నది టీడీపీ జనసేన యొక్క పరిస్థితి. ఏమనాలి దీని గురించి మనం చెప్పండి ఒకసారి. గిదా పరిపాలన చేసేది ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయి చూడండి రాజకీయాలు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంత నీచాతిరీచ రాజకీయాలు ఇవి ఉండవు. ఆయన చంపేయడమే కాకుండా అబ్బాయి పైన దుష్ప్రచారం చేసేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి ఈరోజు కనబడతా ఉంది ఈరోజు టీడీపీ జనసేన సంబంధించినటువంటి విషయంలో. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నిద్ర లేవాలి, నిద్ర లేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. సో ఇది పరిస్థితి మిత్రులారా.